నేడు మూడోసారి సీజేపీ కేంద్రం మధ్య చర్చలు. కేంద్రం ముందుకు 3 ప్రధాన డిమాండ్లు. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ నేతల భేటీ. పాల్గొననున్న గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నేతలు. నేడు కర్నూలు జిల్లా అస్పరిలో ఏపీ సీఎం పర్యటన. సంజీవని ప్రాజెక్టును ప్రారంభించనున్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు. గిరి ప్రదక్షిణల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కొనసాగుతున్న నిరసనలు. నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్. ఇంకా తేలని తుంగతుర్తి ఇష్యూ. ఇవాళ పీసీసీకి నివేదిక ఇవ్వనున్న జగ్గారెడ్డి. నాలుగో రోజు కొనసాగుతున్న విపక్ష ఎంపీల నిరసన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్. భద్రాద్రి జిల్లా మనుగురులో తెలంగాణ డిప్యూటీ సీఎం పర్యటన. విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలను పరిశీలించిన భట్టి విక్రమార్క. ఆగస్టు 1న భోగాపురంలో ప్రధాని మోడీ పర్యటన. మంత్రుల బృందంతో నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. కేంద్ర సహాయక మంత్రి రవనీత్ సింగ్ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత. రాహుల్ దిష్టిబొమ్మ దహనం. నేతల మధ్య తోపులాట. పల్నాడు జిల్లా నిండుచెర్లలో విషాదం. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త నాగరాజు. వికారాబాద్ జిల్లా తాండూరులో మైనర్ బాలుడిపై కిడ్నాప్ కేసు. ప్రేమ పేరుతో తమ బాలికను కిడ్నాప్ చేసినట్టు కుటుంబ సభ్యుల ఫిర్యాదు. మేడ్చల్ పిఎస్ పరిధిలో స్కూల్ బస్సును ఢీకొన్న లారీ. 2 విద్యార్థులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు. కర్నూలు జిల్లా అగరబత్తి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారుల అంచనా. సిరిసిల్లలో తొలి హ్యూమనాయిడ్ రోబో టీచర్ ఆవిష్కరణ. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బహుమానం. ఆసక్తి చూపిన విద్యార్థులు. కోనసీమ జిల్లా గెద్దాడలో ఎడ్యుకేర్ గ్లోబల్ స్కూల్ వినూత్న కార్యక్రమం. విద్యార్థులకు వరి పొలాల్లో సాగు ప్రక్రియను ప్రాక్టికల్గా బోధించిన టీచర్స్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దొంగల బీభత్సం. ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం. భోగాపురం ఎయిర్పోర్టుకు త్వరలోనే ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు. గాజువాకలో ట్రయల్ రన్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. దేశీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. హైదరాబాద్లో 1,44,320కి చేరిన స్వచ్ఛమైన పసిడి. ఇరాన్ దాడులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ట్రంప్. వాషింగ్టన్తో చర్చల విషయంలో ఇరాన్ సీరియస్గా ఉందని ప్రకటన. హర్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత. భారతీయులు ఉన్న ఎల్పీజీ ట్యాంకర్పై క్షిపణి దాడి. యూత్ హాకీ 5 ఆసియా కప్లో భారత్ జోరు. పాకిస్తాన్పై 7-3తో ఘన విజయం.